హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఈ రోజైతే మాత్రం చికెన్ అయితే నేను షేర్వా లాగా చేస్తున్నానండి. ఈ చికెన్ షేర్వా అయితే మాత్రం అమ్మీగా జ్యూసీగా ఉంటుందండి. ఈ చికెన్ షేర్వానైతే ఇడ్లీలో కానీ, పరాటాలో కానీ, పూరీలో కానీ తింటూ ఉంటే ఆహా అమృతం లాగా ఉంటుందండి. అంత స్పైసీగా జ్యూసీగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజైతే చికెన్ షేర్వా అయితే నేనైతే మాత్రం కర్ణాటక స్టైల్లో చేస్తున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లకైతే మాత్రం వెళ్ళిపోదాము. సో ఫస్ట్గా ఇక్కడైతే మాత్రం ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని అయితే మాత్రం ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసానండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లోకి అయితే మాత్రము కొంచెం ఒక 4 లవంగ మొగ్గలు, అలాగే సోంపు అయితే వేసేసుకున్నాను. ఇవి బాగా చిట్లిచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకున్నాను. ఈ ఆనియన్ను మంచిగా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం 2 కరేపాకు అయితే వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే మాత్రం మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ అయితే మాత్రం మంచిగా మగ్గనిచ్చుకున్నాను. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ముందుగా నేనైతే మాత్రం ఇక్కడ ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నానండి. పేస్ట్ ఏం చేసుకున్నానంటే ఒక 2 టమోటోస్, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర కొంచెం వేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఈ చికెన్ షేర్వాకి అసలైన మసాలా అయితే ఇదేనండి. ఈ మసాలా అయితే వేసేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మనం వేసిన ఆయిల్ అంతా బయట వచ్చే వరకు అయితే ఈ మసాలాస్ని అయితే మాత్రం మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత దీన్నైతే మాత్రము అసలు మాడిపోకుండా ఈ మసాలాస్ను ఆయిల్లోనైతే మాత్రం మగ్గిచ్చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, అలాగే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్, ఈ మసాలాకు సరిపడ్డ సాల్ట్ అయితే మాత్రం యాడ్ చేసేసుకొని దీన్నైతే మాత్రం లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే మాత్రం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మాత్రం ఆయిల్లోనే అయితే మగ్గనిచ్చేసేయండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ముందుగా అయితే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మాత్రం దీంట్లోకి అయితే యాడ్ చేసేసేయండి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 3/4 కేజీ చికెన్ అయితే ఉంటుందండి. ఒక 1/2 కేజీకి పైన 3/4 కేజీ లోపలైతే ఉంటుంది. నేనైతే చికెన్ అయితే యాడ్ చేసేసాను. ఈ యాడ్ చేసిన చికెన్ అయితే మంచిగా మసాలాలోకి అయితే కలిసేటట్టు కలిపేసేసుకొని దీన్ని అసలు వాటర్ వేయకుండా కొంచెం పసుపు వేసి, చికెన్కి సరిపడ్డ పసుపు వేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రం ఈ చికెన్ అయితే మాత్రం మూత పెట్టేసుకొని ఉడికించండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకైతే మాత్రం రిలీజ్ అయిపోతుందండి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కాకుండా, అలాగ హై ఫ్లేమ్లో కాకుండా ఒక మీడియం ఫ్లేమ్లో మాత్రం ఈ చికెన్ ఉడికించుకున్నాం అనుకోండి, ఈ చికెన్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా మాత్రం బయట అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఎంత చక్కగా నేనైతే ఒక 10 మినిట్స్ అయితే మంచిగా మూత పెట్టేసుకుని అయితే మగ్గనిచ్చేసాను. చూడండి ఎంత చక్కగా సెమీ గ్రేవీగా ఉంది కదా. సో ఎంత చక్కగా అయితే చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రం మనమైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. మన షేర్వాకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే మీరైతే యాడ్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం సాల్ట్, నేనైతే కారం అంతా చెక్ చేసేసాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువగా ఉంది, యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి, పర్ఫెక్ట్గా అయితే ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇప్పుడైతే దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రం ఒక 15 to 20 మినిట్స్ ముక్కలు ఉడికేంత వరకు అయితే మాత్రం చికెన్ అయితే మాత్రం ఉడికిచ్చేసేసుకోండి. మధ్యలో అయితే మాత్రం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే మాత్రం యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టేసుకొని అయితే చికెన్ అయితే ఉడికిచ్చేసేసుకోండి. ఎమ్మి చికెన్ గ్రేవీ అయితే మాత్రం షేర్వా అయితే మాత్రం రెడీ అయిపోతుందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చికెన్లోకి కొత్తిమీర లేకపోతే ఎలా, ఫైనల్గా అయితే మాత్రం కొత్తిమీర అయితే వేసేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టేసుకోండి. యమ్మీ చికెన్ షేర్వా అయితే మాత్రం రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే వేడిగా ఉండే ఇడ్లీలో కానీ, పరాటాలో కానీ వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందంటే, వర్షాకాలంలో చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడిగా చికెన్ షేర్వా తీసుకుంటే అద్దిరిపోతుందండి. బట్ దీని కర్ణాటక వాళ్ళు చికెన్ చారు కూడా అని అంటారు, కర్ణాటక వాళ్ళంతా చికెన్ చారే అంటారండి. చూడండి, మూత ఆపేసి ఒక 10 మినిట్స్ తర్వాత యమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ చికెన్ షేర్వా అయితే. నేనైతే మాత్రం దీని కాంబినేషన్గా ఇడ్లీ అయితే చేసేసాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.